రీసెంట్గా హెనాన్ అనే ఒక చైల్డ్ చైనాలో కుక్క కరిచిన 18 రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా చనిపోయింది. అసలు ఇలా ఎందుకు జరుగుంటుంది అంటారు? వ్యాక్సిన్ తీసుకున్నా సరే కూడా చనిపోవడం అనేది చాలా రేర్. కానీ కొన్ని పాసిబుల్ రీజన్స్ ఉన్నాయి ఇలా జరగడం వెనకతల. సో వీటిని తెలుసుకోవడం ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. వాటికి కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ఫోర్మోస్ట్ థింగ్, కుక్క కరిచిన తర్వాత ఆ గాయాన్ని సబ్బుతోటి తరువుగా కడగాలన్నమాట. వాటర్ తోటి సోప్ తోటి చాలా వాష్ చేయాలి ఎక్కువ. సో అక్కడున్న వైరస్ అనేది అవన్నీ కూడా ఏదైతే కుక్క యొక్క లాలాజలం ఉన్నదో దాంట్లో ఉన్న వైరస్ అనేది మొత్తం అన్నీ పోతాయి అన్నమాట అక్కడ నుంచి. సో ప్రైమరీ స్టెప్ మనం చేయాల్సింది అది. దాని ద్వారా చాలా రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, ఇంజెక్షన్స్ ఏవైతే వ్యాక్సిన్స్ ఉంటాయో షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఫాలో అవ్వకుండా డిలే చేయడం, లేదా 1-2 వేసుకున్న తర్వాత మర్చిపోవడము, లేకపోతే అవసరం లేదులే బాగానే ఉన్నాను కదా అని మానేయడము, దీనివల్ల కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. సో వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది కంప్లీట్గా పూర్తి చేయాలి, ఏది కూడా మిస్ అవ్వకోకుండా. నెక్స్ట్, ఇది చాలా రేరు, బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అదేంటి అని అంటే, ఏ వ్యాక్సిన్ అయినా సరే కూడా ప్రాపర్గా పని చేయాలి అని అంటే ఒక స్పెసిఫిక్ సెటిన్ టెంపరేచర్స్ దగ్గర స్టోర్ చేయాలి. అది ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడైనా లేకపోతే అక్కడ స్టోర్ చేసేటప్పుడైనా ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఉండాలి అనమాట. దీనిని కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అని అంటారు. ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఈ వ్యాక్సిన్ అనేది సరిగ్గా పనిచేయదు. సో వేసుకున్నా సరే కూడా వ్యాక్సిన్ అనేది పనిచేయకపోవడం వల్ల యూజ్ ఉండదు కదా. సో ఈ రీజన్స్ వల్ల కూడా ఒక పర్సన్ కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ర్యాబిస్ అనేది చాలా డేంజరస్ డిసీజ్ అసలు. ఓకే, ఒక్కసారి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయినాయా ఆల్మోస్ట్ అది ఇంకా 100% ఫ్యాటల్ అనమాట. ఎందుకంటే 100% ఆ లక్షణాలు వచ్చిన వ్యక్తి చనిపోయే అవకాశం ఉన్నది తప్ప బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, కుక్క కరిచిన తర్వాత ఏదో చేసుకోవడం, వ్యాక్సిన్ చేసుకోవడం దానికంటే కూడా కరవకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా మేలు. ఏదో యాక్సిడెంటల్గా జరిగిందంటే ఓకే అనుకోండి, అది పక్కన పెట్టండి. కానీ ఎప్పుడు కూడా కుక్క కరవకుండా చూసుకోవడం అనేది చాలా మేలు. స్టే హెల్దీ, స్టే సేఫ్.